హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజైతే పొద్దున్న లేవంగానే ముందు బ్రష్ అయితే వేసొచ్చి ఆ తర్వాత ఉల్లగడ్డలు అయితే కట్ చేసి పొయ్యి మీద పెట్టానులేండి. ఒక పక్క పాలు అయితే పెట్టుకున్నాను టీ కోసం అని చెప్పి. ఇంక ఇవి రెండు ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టేసుకొని కొద్దిగా బియ్యం కూడా నానబెట్టానండి. ఇదైతే హాఫ్ డే స్కూల్కి రాకముందు వీడియో కాబట్టి మా పాపకు లంచ్ బాక్స్ ఇవ్వాలని చెప్పేసి బియ్యం అయితే నానబెట్టాను. పొద్దున్నే వంట కూడా చేసేయాలి కదా అని చెప్పి ఇంకో పక్క గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను అండి. చపాతీ అయితే చేస్తున్నాను. టిఫిన్కి చపాతీ కుర్మా ఇవైతే చేయాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి ముందు ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా అవి ఉల్లగడ్డలు ఉడికేలోపు చపాతీ పిండి కలిపేసి వాటిని అయితే రుద్దుకుంటున్నానులేండి. ఇంక మార్నింగ్ చపాతీ ఇంకా ఈ కుర్మా చేస్తే లేట్ అయిపోతుందండి, కానీ టిఫిన్కి ఏమీ లేదని చెప్పేసి ఇవైతే చేసుకుంటున్నాను. ఇంకా ఆలు తెచ్చి చాలా రోజులు అయిపోయింది, అవి అలాగే ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఎందుకులని చెప్పేసి ఆలు కుర్మా అయితే చేసేసాను. ఇంకా చపాతీ కూడా రుద్దేశానులేండి. ఫస్ట్ అయితే కుర్మాకి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కుర్మా చేసేస్తే ఆ తర్వాత చపాతీ కాల్చుకోవచ్చు అని చెప్పి సింపుల్గా చేసేస్తానండి. శనగపిండి ఉంటే ఒక్కోసారి శనగపిండి కూడా కలిపి వేసేసుకుంటాను, చాలా బాగుంటుంది. పైన కొద్దిగా శనగపిండి నీళ్ళల్లో కలిపి వేసానంటే కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజు ఆలుతోనే చేశానులేండి. శనగపిండి ఇంట్లో లేదు, అయిపోయింది. ఇంకా అందుకని శనగపిండి ఏం వేయకుండా ఓన్లీ ఆలుతోటే కుర్మా అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట. రోజు టిఫిన్ దోశ ఇడ్లీ ఇవి రెండే ఎక్కువగా ఉంటాయి. పొంగల్ చేసిన రోజు కొద్దిగా తింటారు, కానీ ఉప్మా చేస్తే అస్సలు తినరండి. ఇష్టమైతేనే తింటారు, లేకపోతే అంతా మిగిలిపోతుంది. చపాతీ కూడా రేర్గా చేస్తానండి. మార్నింగ్ టిఫిన్కి చపాతీ వద్దంటారు. పూరి చేశారంటే ఆయిల్ ఫుడ్ అంటారు. ఇంక సరే ఈరోజు ఏమి లేదు కదా అని చెప్పేసి చపాతీ అయితే చేశాను. పెద్ద పాపకి అయితే పెట్టించేసాను, చిన్న పాప కూడా వచ్చి పెట్టించుకొని వెళ్ళొద్దులేండి. ఇంకా తర్వాత టిఫిన్లు అంతా చేసేసిన తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను అండి, మునక్కాయ కర్రీ. పెద్ద పాపకి టిఫిన్ పెట్టాను, అదైతే స్నానం చేసి వచ్చి టిఫిన్ అయితే చేస్తుంది. ఇంకా తర్వాత వంట ఎంబడే స్టార్ట్ చేశాను. అంటే పాప స్కూల్కి వెళ్ళేలోపు వంట కూడా కావాలి కదా అని చెప్పి ఒక పక్క అన్నం అయితే వండుకున్నానులేండి. మునక్కాయ కోడిగుడ్డు కూర చేద్దామని చెప్పేసి కోడిగుడ్లు అయితే ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇంకా మునక్కాయలు టమోటాలు అన్నీ కట్ చేసుకొని వీటిని అయితే వేయించుకుంటున్నాను అనమాట ఆయిల్లో. అరగడ్డలు వేయంగానే 1 మినిట్ అలా వేయించుకొని ఆ తర్వాత మునక్కాయలు టమోటాలు రెండు కూడా ఒకేసారి వేస్తానండి. వేగిపోతాయి బాగా, టమోటాలు కూడా మగ్గిపోతాయి, దాంతోపాటు మునక్కాయలు కూడా బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తాయి అనమాట. ఇంకా అప్పుడే కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకొద్దిగా పసుపు ఉప్పు అన్నీ వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నారంటే టమోటాలు బాగా మగ్గిపోతాయి, మునక్కాయలు కూడా బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తాయి అని చెప్పేసి ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. లేదా ముందు టమోటాలు బాగా మగ్గిన తర్వాత మునక్కాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇలా బాగా అంతా మగ్గిపోయిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకొని టకటక మునక్కాయ కర్రీ అయితే రెడీ చేసేసానులేండి. మా ఇంట్లో ఇష్టంగా తింటారు మునక్కాయ కోడిగుడ్డు కూర. అయిన రోజు మాత్రం ఎక్కువ ఎగ్స్ కూడా వేస్తానులేండి. మామూలుగా అయితే తలా 1 లేదా 2గా అలా వేస్తాను. ఇలా మునక్కాయ కోడిగుడ్డు చేసిన రోజు మాత్రం ఎక్కువ గుడ్లే వేసుకుంటాను అనమాట. బాగుంటాయి టేస్ట్ మునక్కాయ కోడిగుడ్డు కూర అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇలా మునక్కాయ అయితే చేసేసానులేండి. ఇంకా ఈ కూర చేసి ఒక పక్క అన్నం వండుకుంటూ ఇంకా పాపకి స్కూల్కి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఈలోపు చిన్న పాపను కూడా మధ్యలో చూసుకుంటూ ఉంటాను. ఇంకా పొద్దున్నే అంతా కూడా హడావిడిగానే ఉంటుంది. ఈ కూర చేసుకోవడం, అన్నం చేయడం, పైన మిగతా పనులన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టి టిఫిన్ పని, అన్నం కూర ఇవైతే చేసుకుంటానండి. ఇంకా మునక్కాయలు ఉడికిపోయేటప్పుడు కోడిగుడ్లు కూడా వేసేసానులేండి. ఇవన్నీ వేసేసి కొద్దిగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర కూడా వేసేసాను. నచ్చితే కొద్దిగా మెంతులు ఇంకా ధనియాలు అవన్నీ వేసి పొడిగా చేసుకుని వేస్తానండి. ఇంట్లో ఉంటుంది ఎప్పుడు నా దగ్గర డబ్బాలు, అంటే ఒకసారిగా మిక్సీకి పట్టి ఎత్తి పెడతానన్నమాట. లేనప్పుడు అప్పటికప్పుడైనా సరే కొద్దిగా మెంతులు కొన్ని ధనియాలు అయితే వేసి దంచుకుంటాను. మెంతులు పొడి వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అన్నం వండేసాను, కొన్ని గిన్నెలు ఉంటే తోమేసుకున్నానులేండి. గిన్నెలు ఎన్నిసార్లు తోముతున్నా వస్తూనే ఉంటాయి. ఇంకో పక్క కూర చేయడం కూడా అయిపోయింది. మా పెద్ద పాపకు బాక్స్ పెట్టేసి స్కూల్కి కూడా పంపించేసాను. ఆ తర్వాత మిగతా పనులు అన్నీ ఉంటాయి. పాపకు స్నానం చేపించడం, మళ్ళీ బట్టలు వాషింగ్ మిషన్కి వేసుకొని అవి ఆరేసుకొని ఇల్లు చిమ్ముకోవడం, కొద్దిగా ఇల్లు తుడుచుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా ఫ్రెష్ అప్ ఇచ్చానులేండి. ఆ తర్వాత కొద్దిగా అన్నం అయితే పెట్టుకొచ్చుకున్నాను తిందామని చెప్పేసి. చిన్న పిల్లకైతే వేసానులేండి, సమ్మర్ వస్తుంది కదా, ఉక్కగా ఉంది, మెడల మీద అంతా హెయిర్ అంతా పడని చెప్పి ఇంకా అన్నం అయితే తింటున్నాను. అప్పటికి చిన్న పాప పడుకొనే ఉంది. నేను తినేటప్పటికి అది లేచేసింది కూడా నేను తినేటప్పుడే.
ఇంకా ఆమె అయితే పడుకొని టీవీ చూస్తుంది ప్రశాంతంగా. ఆమెకైతే కొద్దిగా అన్నం పెట్టాలి పాపకి, కదిలిస్తే చాలు అంటుంది. సరే కాసేపు నిద్ర మత్తుపోయిన తర్వాత అన్నం పెట్టచ్చులే అని చెప్పేసి దాన్ని అయితే పడుకొని కాసేపు టీవీ అయితే చూనిచ్చాను. ఇంకా తర్వాత చిన్న పాపకు కూడా అన్నం పెట్టేయాలండి. ఆ లోపు మా వారు కూడా వచ్చేస్తారు. ఇంకా ఆయనకు కూడా అన్నం పెడితే ఇంకా ఆఫ్టర్నూన్ కాసేపు పాప ఆడుకుంటుంటుంది. ఇంకా నేనేదో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవి అయితే చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయింది. మా వారి కోసం కొద్దిగా టీ అయితే పెడుతున్నాను, అందుకని పాలు అయితే కాసుకుంటున్నాను అనమాట. ఇంకో పక్క మళ్ళీ సాయంత్రానికి పెందలాడే అన్నం వండేస్తానండి. ఇప్పుడు కూడా అన్నం అయితే పెట్టేశాను. చిన్న పాపకి త్వరగా అన్నం అది పెడతానండి, అందుకోసంగా అన్నం త్వరగానే వండేస్తాను. ఇంకా పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్కి కూడా పోయేసి వచ్చింది. ఇంక ఈ లోపల వారికి టీ అది పెట్టేసి ఆయన బయటకు వెళ్ళారు. ఇంకా మిగతా కసు జిమ్మడం, అంట్లు తొంకడం, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ చిన్న పాప కూడా స్నానం చేపించేసాను. పెద్ద పాప ట్యూషన్ నుంచి వచ్చేసింది, ఇంకా నిద్ర వస్తుందంట, త్వరగా అన్నం అయితే పెట్టమనింది. ఒక ఆమ్లెట్ అయితే వేసేయమనిందండి. మధ్యాహ్నం అయితే మునక్కాయ కోడిగుడ్డు పులుసు అయితే పెట్టాను, కానీ కోడిగుడ్లు త్వరగా అయిపోతాయి. మునక్కాయ పులుసులు ఎప్పుడు వేసినా సరే, ఒకటో రెండో ఉన్నాయి, మళ్ళీ ఆమ్లెట్ వేసేయమని చెప్పేసి మళ్ళీ ఆమ్లెట్ అయితే వేసిచ్చానులేండి. నేను ఆమ్లెట్ వేస్తుంటే ఓ పక్క మా చిన్న పాప వచ్చి ఏడుస్తుంది. నేను స్నానం చేపించి పౌడర్ అంతా పూస్తే అది సరిపోదన్నట్టు మళ్ళీ మొహం అంతా పౌడర్ పూసుకొని వచ్చి చూడండి ఎలా ఏడుస్తుందో. ఇంకా సరేలే వీడియో తీసుకుని కుదరదు కదా అని చెప్పేసి దాన్ని అయితే ఎత్తుకొని ఆమ్లెట్ అయితే వేసానులేండి. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టాలి, ఆ తర్వాత నేను కూడా తినేస్తాను. ఇంకెంత అండి ఈరోజు వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, ఉంటాను, బాయ్.